అందరికీ నమస్కారం. ఈరోజు పాడేరు నియోజకవర్గంలో పాడేరు మండలంలో మా గొండెల పంచాయతీ రాయగడ వెళ్ళేటటువంటి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఈ బ్రిడ్జ్ కోసం అప్పుడు మేము చెప్పడం జరిగింది, కొంత శాంక్షన్ కూడా చేయడం జరిగింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే గత 5 సంవత్సరాల్లో పలు దఫాలుగా కొంచెం వాన వచ్చినా సరే ఈ బ్రిడ్జ్ అంతా నిండిపోయి చాలామంది ప్రాణ నష్టం కూడా జరిగింది, ఆస్తి నష్టం. అంటే బైకుల మీద వస్తుంటే బైక్ కూడా కొట్టుకుపోయినటువంటి సందర్భం నిన్న మొన్న వరదలు కూడా చూసాము. ఒక బైక్ నడిపేటటువంటి ఎవరైతే అబ్బాయి ఉన్నాడో బైక్తో పాటు పడిపోవడం, లక్కీగా ఆయనకి ఈత రావడం వలన ఆయన ప్రాణాలు కాపాడడం అయింది. ఇలా ఎప్పుడు చూసినా సరే దాదాపుగా లోపల 40-50 గ్రామాలకు పైచిలుకున్నాయి. వీళ్ళందరికీ రహదారి కావాలని అంటే ఖచ్చితంగా దీనికి ప్రధానంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కడితేనే తప్పించి ఎప్పటికీ ఈ వర్షం నుంచి ఈ నుంచి రక్షణ కలిగించాలంటే అది చేయాల్సింది. ఖచ్చితంగా ఇది మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఎలా అయినా సరే ఈ ప్రాంత వాసులకి మళ్ళా మంచి రోడ్డు సౌకర్యం వచ్చేలాగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను.